డొక్కా సీతమ్మ పేరు అన్న క్యాంటీన్లకు పెట్టాలని గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఆ మధ్యన మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరైతే ఏది కొన్ని క్యాంటీన్లకు కొన్ని అన్న క్యాంటీన్లకి ఏది ఎన్టీఆర్ గారి పేరు కాబట్టి అన్న క్యాంటీన్లని మరికొన్నిటి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలి అని ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత లోకేష్ ఒక సర్క్యులర్ ఇస్తూ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెడుతూ అనౌన్స్ చేశారు. తాజాగా ఇవాళ క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇస్తూ కొన్నిటికి అట్లా పెడదామా అని అడిగారు. అయితే ఆగస్టు 15 నుంచి ప్రారంభించే క్యాంటీన్ల పేరు ఖరారు విషయంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. డొక్కా సీతమ్మ గారి పేరు కూడా జోడించాలా అని చర్చ వచ్చింది. 2019 వరకు ఉన్న విధంగా అన్న క్యాంటీన్లన్నీ కొనసాగించమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణే సూచించారు. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి పేరు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్ణయించిన క్రమంలో క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరును కొనసాగించమని చెప్పి ఆ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లమన్నారు. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న బోధన పథకాన్ని కొనసాగిస్తే ప్రతి విద్యార్థికి సీతమ్మ గారి గొప్పదనం తెలుస్తుంది. పాఠశాల స్థాయిలో విశిష్ట వ్యక్తులు దాతృత్వం కలిగిన వాళ్ళ పేర్ల మీద పథకాలు ఉండడం వల్ల భావితరాలకు మేలు కలుగుతుంది అంటూ అభిప్రాయపడ్డారు. తాను పాఠశాల దశలో ఉండగా డొక్కా సీతమ్మ దానగుణాన్ని ఆకలింపు చేసుకుని ఆకలితో ఉన్నవారికి అర్ధరాత్రి వేళ కూడా వండి వార్చి పెట్టేవారిని అంతర్వేద దర్శనానికి బయలుదేరితే దారిలో తన ఇంటికి భోజనానికి యాత్రికులు వస్తున్నారని తెలిసి దైవ దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చి ఆకలి తీర్చారని చదివాను. ఆ రోజు నుంచి డొక్కా సీతమ్మ గారి దాతృత్వ భావనలు గుర్తుకొస్తూనే ఉంటాయంటూ పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. స్కూల్ విద్యార్థులకు భోజనం అందించే పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు ఉండటం భావితరాలకు విలువలు అందించగలుగుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అట్లాగే పేదలకి కిలో ₹2 బియ్యం అందించే పథకం తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారి పేరుతో అన్న క్యాంటీన్లు నిర్వహించమని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ సూచించారు.